హలో అండి, నమస్తే. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన బెస్ట్ స్వీట్ రెసిపీ బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈ స్వీట్ ఎక్కువగా పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు ఎక్కువగా వండుతూ ఉంటారు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్రతి బ్రెడ్ ముక్కను తీసుకొని 4 వైపులా ఉన్న బ్రౌన్ కలర్ అంచులను కట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ హల్వా కోసం నేను దాదాపు 15 ముక్కల దాకా తీసుకున్నానండి. ఇలా అంచులు తీసుకున్న ప్రతి బ్రెడ్ ముక్కను 2 సగభాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలను కట్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలు చాలా త్వరగా వేగిపోతాయండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత బయటకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మన బ్రెడ్ ముక్కలు వేయించుకునే విధానం బట్టేనండి హల్వా కలర్, రుచి ఆధారపడి ఉంటుంది. ఇలాగే అన్ని బ్రెడ్ ముక్కలను వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్న ప్రతి బ్రెడ్ ముక్కను మళ్ళీ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. తర్వాత కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని, నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్లు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1.5 గ్లాస్ పంచదార వేసుకోవాలి. అలాగే 1/2 గ్లాసు వాటర్ వేసుకుని షుగర్ని బాగా కరిగించుకోవాలి. తర్వాత 1/2 చెంచా యాలకుల పొడి వేసుకొని 2 నిమిషాలు మరిగించాలి. దీనికి ఎటువంటి తీగపాకం అవసరం లేదండి. పట్టుకుని చూస్తే కొంచెం జిగురుగా ఉంటే చాలు. తర్వాత చిన్న మంటపై పెట్టి బ్రెడ్ ముక్కలన్నీ వేసుకోవాలి. అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. పాకం తక్కువగా ఉంటే బ్రెడ్ ముక్కలన్నీ సరిగ్గా నానవు, గట్టిగా ఉండిపోతాయి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకోవాలండి. దీనివల్ల ఎక్కడ ముక్కలు లేకుండా హల్వా అంతా సాఫ్ట్గా ఉంటుంది. హల్వా అంతా ఇలా దగ్గరకు అయ్యాక కాచి చల్లార్చిన పాలు చిన్న గ్లాసు వేసుకోవాలి. తర్వాత పాలన్నీ బాగా కలిసే వరకు కలుపుకొని 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నేతిలో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంత స్వీట్ అండ్ టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.